సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి 10+2 క్వాలిఫికేషన్తో అప్లై చేసుకునే విధంగా ఇస్రో సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ అసిస్టెంట్ ఉద్యోగాలకి సంబంధించి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మంత్లీ వచ్చేసరికి 40,000కి పైగా మనకి శాలరీ అనేది రావడం అయితే జరుగుతుంది గైస్. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా మనకి ఏమీ కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈ విధంగా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నిటినీ కూడా ఈ యొక్క వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయదు గైస్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకునే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయనట్లయితే కనుక డెఫినెట్గా వీడియోని లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి గైస్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చేట్లయితే కనుక ఆల్రెడీ మనకి ఆగస్టు 12 నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చేట్లయితే కనుక ఆగస్టు 26 వరకు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఈ యొక్క పోస్టులకి సంబంధించి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్లయితే కనుక జస్ట్ మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది గైస్. మీరు ఏ స్టేట్కి చెందిన వారైనా సరే ఈ యొక్క జాబ్స్ అప్లై అనేది చేసుకోవచ్చు. సో మీరు ఆంధ్ర అయినా తెలంగాణ అయినా ఈ విధంగా మీరు ఏ స్టేట్కి చెందిన వారైనా సరే ఈ యొక్క జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి యొక్క పోస్టులకి సంబంధించి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేట్లయితే కనుక ఆగస్టు 26, 2025 నాటికి మీకు మినిమం ఏజ్ అనేది 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు వచ్చేసరికి 35 ఇయర్స్ వరకు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి క్యాస్ట్ వైజ్గా కూడా మనకి ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఓబీసీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 38 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 40 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చేట్లయితే కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక అప్లై లింక్స్ అన్నిటినీ కూడా వీడియో డిస్క్రిప్షన్లోనూ కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది గైస్. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఇనిషియల్లీ ఆల్ క్యాండిడేట్స్ వచ్చేసరికి 500 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనే దాన్ని ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. 1 సెకండ్ మీరు ఆన్లైన్ రిటర్న్ ఎగ్జామినేషన్కి అటెండ్ అయిన తర్వాత ఎవరైతే ఆల్ ఫీమేల్ క్యాండిడేట్స్తో పాటు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి ఈ యొక్క క్యాండిడేట్స్కి వచ్చేసరికి ఫుల్ అమౌంట్ అనేది మళ్ళీ మీకు రిఫండ్ అనేది చేయడం అనేది జరుగుతుంది గైస్. సో రిమైనింగ్ కేటగిరీస్కి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్కి వచ్చేసరికి ఎగ్జామినేషన్కి అటెండ్ అయిన తర్వాత 400 వరకు కూడా ఈ యొక్క అమౌంట్ అనేది మీకు మళ్ళీ రిఫండ్ అనేది చేయడం అనేది జరుగుతుంది. సో పోస్టుల వారుగా వేకెన్సీస్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా టోటల్గా మనకి 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ అనేది చేయడం అయితే జరుగుతుంది గైస్. సో పోస్టుల వారుగా ఇక్కడ మనకి ఏ క్యాస్ట్ వరకు ఎన్నెన్ని వేకెన్సీస్ అనేవి కేటాయించారు అన్నటువంటి డీటెయిల్స్తో పాటు ఏ బ్రాంచ్లో మనకి ఎన్నెన్ని వేకెన్సీస్ అనేవి కేటాయించారు అన్నటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అన్నింటినీ కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. అన్ని క్యాస్ట్ల వరకు కూడా వేకెన్సీస్ అనేవి కేటాయించడం అయితే జరిగింది గైస్. లైక్ మనకి జనరల్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అని చెప్పేసి ఈ విధంగా మనకి ప్రతి ఒక్క కేటగిరీతో పాటుగా ఓపెన్ కేటగిరీలో కూడా మనకి వేకెన్సీస్ అనేవి కేటాయించారు కాబట్టి ఈ యొక్క విభాగంలో ఉన్నటువంటి పోస్టులకి మీరు ఏ క్యాస్ట్కి చెందిన వారైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకి మీరు సెలెక్ట్ అయినట్లయితే కనుక సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 7 ప్రకారం అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపుగా మీకు 60,000 వరకు కూడా శాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది. సో ఇక పోస్ట్కి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేట్లయితే కనుక సో 10th క్లాస్ క్వాలిఫికేషన్తో పాటు సో నోటిఫికేషన్లో మెన్షన్ చేసేటువంటి ఈ యొక్క పర్టికులర్ ట్రేడ్స్లలో ఎవరైతే 3 ఇయర్స్ రెగ్యులర్ డిప్లొమా అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మెకానికల్, ఎలక్ట్రానిక్స్ అనేటువంటి ఈ యొక్క బ్రాంచెస్లలో ఎవరైతే ఈ యొక్క పర్టికులర్ క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ టెక్నీషియన్ బి ఉద్యోగాలకి మీరు సెలెక్ట్ అయినట్లయితే కనుక సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 3 ప్రకారం అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపుగా మనకి 40,000కి పైగా మనకి శాలరీ అనేది రావడం అయితే జరుగుతుంది గైస్. ఈ యొక్క పోస్ట్కి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేటైతే కనుక నార్మల్గా మీరు 10th క్లాస్ క్వాలిఫికేషన్తో పాటు ఎవరైతే టర్నర్, ఫిట్టర్,
రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ మెకానిక్ అనేటువంటి ఈ యొక్క పర్టికులర్ ట్రేడ్స్లో మీరు ఐటీ అయినటువంటి దాన్ని ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎటువంటి ఎక్స్ట్రా సర్టిఫికేట్స్ అంటూ కూడా మనకి ఏమీ కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. నెక్స్ట్ మనకి ఇదే నోటిఫికేషన్ ద్వారా డ్రైవర్ ఉద్యోగాలను కూడా రిక్రూట్మెంట్ అనేది చేయడం అయితే జరుగుతుంది. హెవీ వెహికల్ డ్రైవర్ ఉద్యోగాలకు వచ్చేసరికి 10th క్లాస్ క్వాలిఫికేషన్తో పాటుగా హెవీ మోటార్ వెహికల్కి సంబంధించి డ్రైవింగ్ లైసెన్స్తో పాటు అట్లీస్ట్ మనకి 5 years డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా మనకి ఉండాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ లైట్ వెహికల్ డ్రైవర్ ఉద్యోగాలకు వచ్చేసరికి 10th క్లాస్ క్వాలిఫికేషన్తో పాటుగా లైట్ వెహికల్కి సంబంధించి డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండి డ్రైవింగ్కి సంబంధించి అట్లీస్ట్ 3 years వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక పోస్టులకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్లయితే కనుక సో పోస్టులు కోడ్ వారిగా యొక్క ప్రతి ఒక్క పోస్ట్కి సంబంధించి డీటెయిల్ సిలబస్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. పోస్ట్ కోడ్ నెంబర్ 792-797 వరకు ఉన్నటువంటి ఈ యొక్క పోస్టులకు వచ్చేసరికి టోటల్గా మనకి 80 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. ఈచ్ వన్ కరెక్ట్ ఆన్సర్కి ఇక్కడ మనకి 1 మార్క్ అనేది కేటాయిస్తారు. ప్రతి రాంగ్ ఆన్సర్కి కూడా మనకి 1/3 నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా ఉంటుంది గైస్. సో 3 మిస్టేక్స్కి 1 మార్క్ అనేది డిడక్ట్ చేయడం జరుగుతుంది. సిలబస్ విషయానికి వచ్చేట్లయితే కనుక సో మరి ఏ విభాగంలో అయితే ఒక పర్టికులర్ క్వాలిఫికేషన్ అనేది కంప్లీట్ చేసి ఉంటారో సో ఒక రిలవెంట్ డిసిప్లిన్కి రిలేటెడ్గా మనకి క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. ఈ విధంగా ఎవరైతే ఇక రిటర్న్ ఎగ్జామినేషన్ కూడా క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి స్కిల్ టెస్ట్ అనేది కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక స్కిల్ టెస్ట్లు అన్నీ కూడా మనకి జస్ట్ క్వాలిఫైడ్ నేచర్లో మాత్రమే ఉంటాయి గైస్. ఫైనల్ మెరిట్ అనేది మాత్రం ఓన్లీ రిటర్న్ ఎగ్జామినేషన్లో వచ్చేటువంటి మార్క్స్ని బేస్ చేసుకొని అభ్యర్థులను అయితే షార్ట్ లిస్ట్ అనేది చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి డ్రైవర్ పోస్టులకి సంబంధించి డీటెయిల్ సిలబస్ అనేది కూడా ఇవ్వడం అనేది జరిగింది. ఈ యొక్క పోస్టులకు వచ్చేసరికి టోటల్గా మనకి 4 టాపిక్స్ అనేవి ఇవ్వడం జరిగింది. మోటార్ వెహికల్స్ యాక్ట్ 1988 యాజ్ అమెండెడ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ అని చెప్పేసి ఈ యొక్క టాపిక్ నుంచి 50 నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి జనరల్ ఇంగ్లీష్, అర్థమెటిక్, జనరల్ నాలెడ్జ్ అనేటువంటి ఈ యొక్క పర్టికులర్ టాపిక్స్ నుంచి రిలేటెడ్గా మనకి క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. ఈచ్ వన్ కరెక్ట్ ఆన్సర్కి ఇక్కడ మనకి 1 మార్క్ అనేది కేటాయిస్తారు. ప్రతి రాంగ్ ఆన్సర్కి కూడా మనకి 1/4 నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా ఉంటుంది గైస్. ఈ విధంగా ఎవరైతే యొక్క రిటర్న్ ఎగ్జామినేషన్ కూడా క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి పోస్టులను బట్టి స్కిల్ టెస్ట్తో పాటుగా పర్సనల్ ఇంటర్వ్యూ అనేది కూడా కండక్ట్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి ఎంపిక అనేది చేయడం జరుగుతుంది. టోటల్గా మనకి 120 minutes పాటు కూడా మనకి ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది గైస్. నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక సో ఒక సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నింటినీ కూడా ఫర్దర్గా మనకి అఫీషియల్ వెబ్సైట్లో అయితే అనౌన్స్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇక అఫీషియల్ వెబ్సైట్ లింక్స్ అన్నింటినీ కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. సో ఇక జాబ్ నోటిఫికేషన్ అనేది మనకి ఎక్కడి నుంచి వచ్చింది అని చూసుకున్నట్లయితే కనుక సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కింద పనిచేస్తున్నటువంటి లిక్విడ్ ప్రాపల్షన్ సిస్టమ్ సెంటర్స్ నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి యొక్క పర్మనెంట్ టెక్నీషియన్ అండ్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్కి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అనేది చేసుకోండి. సో ఇక పోస్ట్లకి సంబంధించి అప్లై లింక్స్ అన్నిటినీ కూడా వీడియో డిస్క్రిప్షన్లోనూ కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఇక నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఎటువంటి మరెన్నో జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రేపుగా మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.